హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి తొక్కుడు లడ్డు. కేవలం 15 నిమిషాల్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తొక్కుడు లడ్డు, స్వీట్ షాప్ స్టైల్లో లాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక. సో సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రాసెస్లో కనుక మీరు లడ్డు చేసుకుంటే ఖచ్చితంగా మీకు 15 డేస్ పాటు నిల్వ ఉంటుందండి. చూడండి, చూస్తుంటే అసలు ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా బౌల్లోకి శనగపిండి అలాగే షుగర్ పౌడర్ వేసుకోవాలి. సేమ్ కొలత అండి. శనగపిండి ఎంత తీసుకుంటామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం కరిగిపోయిన తర్వాత ఇందులోకి 5 to 6 క్యాష్యూస్ వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇది వేపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండిని ఇందులోకి వేసి మంచిగా వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో శనగపిండి మొత్తం కలర్ వచ్చేదాకా మంచిగా వేగేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు నెయ్యి ఏమైనా తక్కువగా అనిపిస్తే మీరు మధ్య మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీన్ని కలుపుతూ ప్రాసెస్లో. మీరు జస్ట్ ఇవి తినాలి అనే కాన్సెప్ట్తోని ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. చూడండి, ఇలా కొంచెం బరకగా అయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మంచిగా వేపుకోవాలండి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఈ బరక అనేది కొంచెం ఎక్కువగా అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. మీరు అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. ఎక్కువ పెట్టేస్తే మనకి కింద మాడిపోతుంది కదా, అలా అవ్వకుండా చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. షుగర్ అండ్ శనగపిండి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కప్పు పిండికి కప్పు షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకున్నా కూడా మనకి కింద మాడిపోతుంది, అలా అవ్వకుండా మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా. వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని చల్లారినాక ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా అయింది కదా. దీన్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతిలోకి తీసుకొని దీన్ని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ముట్టుకుంటూనే మనకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది లడ్డూలు చేస్తున్నప్పుడు ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. సో మనకు పాకం ఏమీ లేకుండా, పాకం పట్టడాలు అలాంటి పని ఏమీ లేకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుందండి, శ్రమ కూడా అనిపించదు. ఈ ప్రాసెస్లో తొక్కుడు లడ్డూలు తప్పకుండా ట్రై చేయండి. ముద్ద కట్టడం రాకపోతే కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మీరు లడ్డు చుట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలు చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. లడ్డూలు అన్నీ చేసుకున్న తర్వాత ఇలా పైన క్యాష్యూస్ పెట్టేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ ఈజీ తొక్కుడు లడ్డు రెడీ అండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ప్రాసెస్ ఈజీ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందండి మీకు ప్రాసెస్? నచ్చిందా? ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో మన ఫ్యూచర్ రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్.